Okay, so good morning once again. I hope my screen is visible now. Can you confirm? Just type Y in the chat box if my screen is visible. Okay. Okay, so the last session TTS maker పర్ఫ్లెక్సిటీ యూజ్ చేసాం కదా, సో డిస్కస్ చేసాం. సో ఐ హోప్ పర్ఫ్లెక్సిటీ అందరూ వాట్సాప్ త్రూ ఎలా వాడాలి అనేది అందరూ ట్రై చేశారు అనుకుంటున్నాను. సో వాట్సాప్ త్రూనే మనం ఇమేజెస్ జనరేట్ చేసాం, న్యూస్ చూడొచ్చు, న్యూస్ జనరేట్ చేసుకోవచ్చు, క్విజ్ జనరేట్ చేసుకోవచ్చు, అండ్ దెన్ న్యూ చార్ట్స్ క్రియేట్ చేయొచ్చు, రైట్? డిఫరెంట్ ఆప్షన్స్ మనం డిస్కస్ చేసాం. సో ఎవరైనా ఇంకా ట్రై చేయలేదా వాట్సాప్ త్రూ పర్ఫ్లెక్సిటీ? ఆ వాట్సాప్ నెంబర్ కూడా నేను షేర్ చేశాను మన గ్రూప్లో. ఎనీవన్ స్టిల్ నాట్ ఎట్ ట్రైడ్? ఓకే, ట్రై చేశారు. ఓకే, పర్ణ, శ్రీ, ఓకే, సహస్ర, ఫైన్, మీరు ఓకే. సో వీడియో క్రియేషన్స్ ఇప్పుడు చాలా ఫేమస్ కదా, అంటే లైక్ వీడియో క్రియేషన్స్లో యాక్చువల్గా మనం డైరెక్ట్ వీడియో క్రియేషన్స్కి ఏఐ వీడియో క్రియేషన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు ఇన్స్టాలో, ఈవెన్ యూట్యూబ్లో అన్నీ అవే ఫేమస్ ఉన్నాయి కదా. సో ఈవెన్ స్టోరీ టెల్లింగ్ కావచ్చు, టెక్నాలజీ రిలేటెడ్ కావచ్చు, ఆస్ట్రాలజీ వీడియోస్ లైక్ ఈ మధ్యలో జ్యోతిష్కం కూడా అందరూ ఏఐ వీడియో బ్యాక్గ్రౌండ్లో ఏఐ ఇమేజ్ లైక్ కూర్చొని వాయిస్ చెప్తుంటారు. మీరు చూసే ఉంటారు, లైక్ న్యూస్ ఛానల్స్ కావచ్చు, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్. ఎందుకంటే జస్ట్ ట్రెండింగ్, అందరూ ట్రెండ్ ఫాలో అవడం అంతే. సో రీసెంట్గా నా ఫ్రెండ్ ఒక 1 month బ్యాక్ ఒక జ్యోతిష్కం రిలేటెడ్ వీడియో అంటే ఛానల్ క్రియేట్ చేశాడు, కంప్లీట్గా ఆస్ట్రాలజీ రిలేటెడ్, జ్యోతిష్కం రిలేటెడ్. సో సంథింగ్ బ్యాక్గ్రౌండ్లో అంతా ఏఐ ఇమేజ్ అండ్ దెన్ దానికి వాయిస్ ఇవ్వడం విత్ ఏఐ అగైన్. సో నక్షత్రాల ఫలితాలు, సంథింగ్ నక్షత్రాల ప్రకారం అన్ని రాసుల ఫలితాలు ఇట్లా. సో ఎక్కడా కానీ పర్సన్ ఉండరు, ఎక్కడా కానీ యాక్చువల్ వాయిస్ ఉండదు. బట్ చాలా మోర్ లైక్ పాపులర్ ఇమ్మీడియట్గా, అంటే 1 monthలో. సో ఎందుకంటున్నా అంటే ట్రెండింగ్. సో ట్రెండింగ్ యానిమేషన్ వీడియోస్ లైక్ ఏఐ త్రూ అండ్ ఆల్సో వాయిస్ ఏఐ త్రూ ఇవ్వడం. సో ఫస్ట్ మనం వాయిస్ ఏఐ త్రూ ఎలా ఇస్తామో మనం ఆల్రెడీ నిన్న చూసాం టీటీఎస్ మేకర్లో. బట్ మనం ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి, చాలా పవర్ఫుల్ టూల్స్. సో ఆ టూల్స్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో ఈ టూల్స్ మీకు ఐడియా ఉంటే నెక్స్ట్ వీడియో మేకింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. సో ఒక్క టూల్ ఇక్కడ డిస్కస్ చేసాం కదా, సో అన్ని లిస్ట్ ఆఫ్ టూల్స్ నేను ఒకేసారి చెప్తున్నాను ఇప్పుడు. సో ఏఐ టూల్స్ ఫర్ వాయిస్ జనరేషన్. ఓకే, సో చాలా బ్యూటిఫుల్ టూల్స్ ఇవి. సో ఒక టూల్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, దట్ ఈస్ టీటీఎస్ మేకర్. సో టీటీఎస్ మేకరు లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసాం. టీటీఎస్, టెక్స్ట్ టు స్పీచ్ మేకర్, రైట్? సో మీరు ఒకసారి లాస్ట్ సెషన్ ఎవరైనా మిస్ అయింటే ఆ వీడియో చూడండి, విల్ గెట్ ఐడియా. సో ఇందాక అనుకున్నట్టుగా ఈ వాయిస్ జనరేషన్ అంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో వీడియోస్ క్రియేట్ చేసినప్పుడు, లేకుంటే ఇప్పుడు ట్రెండింగ్ అంతా పాడ్కాస్ట్. సో ఇప్పుడు ఈవెన్ యూట్యూబ్ వీడియోస్ కూడా చూడట్లేదు, అంత వాయిస్ ఎక్కువ ట్రెండింగ్ వస్తుంది కదా. సో పాడ్కాస్ట్ వినాలి, పాడ్కాస్ట్ క్రియేట్ చేయాలి. సో పాడ్కాస్ట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా వాయిస్ నేను మన ఓన్ వాయిస్ కాకుండా, లేకుంటే సమ్ ఏఐ వాయిస్ జనరేట్ చేసి నేను ఇచ్చిన కంటెంట్ని ఏఐ వాయిస్ త్రూ చెప్పించడం, లైక్ స్టోరీ టెల్లింగ్ ఇందాక అనుకున్నట్టుగా, లైక్ టెక్నాలజీ రిలేటెడ్, న్యూస్ రిలేటెడ్, ఇట్లాంటి న్యూస్ స్టోరీస్, డిఫరెంట్ స్టోరీస్, ఇవన్నీ వాయిస్ త్రూ జనరేట్ చేయడం. సో
5-6 ఫేమస్ టూల్స్ ఉన్నాయి. ఒక టూల్ ఆల్రెడీ టీటీఎస్ మేకర్ మనం డిస్కస్ చేసాము. ఇంకొకటి డ్రీమ్ సింక్ అని ఒకటి ఉంటుంది. డ్రీమ్ సింక్. సో నేను కొన్ని టూల్స్ రాస్తున్నాను, మీకు ఏ టూల్ ఐడియా ఉందో చెప్పండి. సో ఒకటేమో డ్రీమ్ సింక్, అండ్ దెన్ ఓపెన్ ఏఐ వాళ్ళది చాలా పవర్ఫుల్ టూల్ ఇది. సో ఓపెన్ ఏఐది openai.fm. సో మనం చాట్ జీపీటీ వాడుతున్నాం. సో చాట్ జీపీటీ కూడా ఓపెన్ ఏఐ ప్రోడక్టే కదా. సో చాట్ జీపీటీకి బదులు మనం .fm, openai.fm ఏంటంటే ఓన్లీ డెడికేటెడ్ ఫర్ వాయిస్ జనరేషన్. సో చాలా సూపర్ టూల్ ఇది, నా ఫేవరెట్. అండ్ ఓపెన్ ఏఐ ఎఫ్ఎం ఈ ఇయరే వచ్చింది, రీసెంట్గా వచ్చింది. అండ్ ఇంకొక టూలు క్లిప్ చాంప్. సో క్లిప్ చాంప్ కూడా చాలా బాగుంటుంది. సో విల్ సి. ఓకే, నెక్స్ట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ రీజనల్ లాంగ్వేజెస్ తీసుకొని, లైక్ తెలుగు, తమిళ్, కన్నడ అట్లా ఈ రీజనల్ లాంగ్వేజెస్ పైన ఎక్కువ వర్కౌట్ చేసి ప్రాపర్ వాయిస్ ఇవ్వాలి అనుకుంటే దేశీ వోకల్. బట్ ఇది ఫ్రీ టూల్ కాదు, పెయిడ్, బట్ చాలా బాగుంటుంది దేశీ వోకల్ అనే టూల్. అండ్ ఇంకొక ఫేమస్ టూలు 11 ల్యాబ్స్. సో బట్ 11 ల్యాబ్స్ అంటాం, 11 ల్యాబ్స్ .io. అండ్ దెన్ యూ కెన్ ఆల్సో ట్రై Vowel. సో దిస్ టూల్స్ ఓన్లీ ఫర్ వాయిస్ జనరేషన్. కొన్ని టూల్స్ దీంట్లో ఈవెన్ వీడియో కూడా జనరేట్ చేయొచ్చు. ఓకే, సో వన్ బై వన్ మనం చూద్దాము. ఫస్ట్ టీటీఎస్ మేకర్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో డ్రీమ్ సింక్. సో డ్రీమ్ సింక్ ఏఐ. సో దీంట్లో కూడా మళ్ళీ మనకు ఓన్లీ కొన్ని క్రెడిట్సే వస్తుంది. ఇది కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది. ఓపెన్ ఏఐ అనేది కంప్లీట్ ఫ్రీ. సో డ్రీమ్ సింక్ చూద్దాం ఫస్ట్. ఓకే, సో డ్రీమ్ సింక్ జస్ట్ సర్చ్ చేయండి గూగుల్లో, డ్రీమ్ సింక్. సో ఇది dreamsync.co.in. ఇలా ఉంటుంది, ఇది డాష్ బోర్డ్. సో ఈ డాష్ బోర్డ్ ఫస్ట్ మీరు మేబీ, నేను ఆల్రెడీ ఇట్లా లాగిన్లో ఉన్నాను. ఓకే, వెల్ చెక్. యా, నో. సో ట్రై నౌ, రైట్. సో ఇది dreamsync.co.in. ఇంట్రడ్యూసింగ్ లూసిడ్ టీటీఎస్. సో టీటీఎస్ అంటే ఏంటి? టీటీఎస్ మీన్స్ టెక్స్ట్ టు స్పీచ్. సో యూ సర్చ్ వాట్ ఈస్ టీటీఎస్. ఓకే, సీ దిస్. చాట్ జీపీటీ ఓపెన్ చేసి వాట్ ఈస్ టీటీఎస్ మోడల్. See, a TTS model stands for text to speech model. Text to speech model. So it is a type of artificial intelligence model that converts written text into spoken audio. So that is generally we call it as a TTS. So different names, LLM antunnam. LLM ante large language models. GPT models antunnam. This is TTS model. So TTS model, text to speech model. సో ఎగ్జాంపుల్ సిరి, అలెక్సా, ఇది మనకు ఫేమస్, మనం ఆల్రెడీ రెగ్యులర్గా యూజ్ చేసే ఉంటారు కదా. సో ఇప్పుడు వీడియో మేకింగ్ అలాంటివి చేయాలి, లేదా ఇట్లా యూట్యూబ్ వీడియోస్కి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇవ్వాలి, లేదా పాడ్కాస్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ టూల్స్కి వెళ్తున్నాం. సో డ్రీమ్ సింక్ ఫస్ట్ టూల్. ఇక్కడ ట్రై నౌ పైన క్లిక్ చేయండి. ఓకే, ట్రై నౌ. సో ట్రై నౌ పైన క్లిక్ చేస్తే మీకు ఓకే, ఫస్ట్ టైం నేను లెట్ మీ సైన్ అవుట్ అండ్ దెన్ ట్రై. సో ఎలా వస్తుంది? సో జస్ట్ క్లిక్ ఆన్ ట్రై నౌ అండ్ దెన్ సైన్ ఇన్ విత్ గూగుల్. మీరు ఆల్రెడీ లాగిన్లో ఉంటే
మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వచ్చు. ఐ లైక్ ఆల్రెడీ లాగిన్లో ఉంటే డైరెక్ట్గా ఐడి క్రియేట్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇది నేను ప్రైవేట్ బ్రౌజర్ యూజ్ చేశాను కాబట్టి ఈమెయిల్ ఐడి డీటెయిల్స్, పాస్వర్డ్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి కదా. సో ఇలా వస్తుంది ఫస్ట్. సో మీరు ఆల్రెడీ ట్రై నౌ పైన క్లిక్ చేస్తే సో జస్ట్ ఫస్ట్ ఏదైనా గూగుల్ అకౌంట్ని తీసుకొని జస్ట్ జీమెయిల్ ఆ అకౌంట్ పైన సెలెక్ట్ చేస్తే డిఫాల్ట్గా వెళ్ళిపోతుంది లోపల. సో నేను ఆల్రెడీ ఇక్కడ ఇప్పుడు డాష్ బోర్డ్ అంటే లాగిన్లో ఉన్నాను, రైట్. ఓకే, సో ఇది యాక్చువల్ డాష్ బోర్డు. బై డిఫాల్ట్గా మనకు 10,000 క్రెడిట్స్ వస్తుంది. ఇది ఫ్రీ ఫర్ 10,000 క్రెడిట్స్ డిఫాల్ట్గా. అండ్ దెన్ ఇంకా ఎక్కువ కావాలంటే పర్చేస్ చేయాలి. సో దీంట్లో ఆప్షన్స్ ఎట్లా వాడతాం సమీర్? సో దీంట్లో ఆప్షన్స్ ఎలా వాడతామంటే, సో ఇక్కడ చూడొచ్చు మీరు సెలెక్ట్ వాయిస్ ప్రొఫైల్, డిఫరెంట్ వాయిస్ ప్రొఫైల్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అఖిల్ వాయిస్ వినాలి. మార్పుకి సిద్ధంగా ఉండండి. స్థిరత్వం అంటే స్తంభించుకోవడం కాదు, సృజనాత్మకంగా మారుతూ ఉండటం. మనమే భవిష్యత్తు నిర్మాతలం. సో ఇది డిఫాల్ట్గా తెలుగు ఇస్తుంది. నేను లాంగ్వేజ్ అనేది ఇక్కడ చూసారా, సెలెక్ట్ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేశాను కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లాంగ్వేజ్ని ఇంగ్లీష్కి మార్చాను అనుకోండి. ఇప్పుడు ఇది డిఫాల్ట్గా తెలుగు ఉంది. హిందీ కమింగ్ సూన్, తమిళ్ కమింగ్ సూన్, కన్నడ కమింగ్ సూన్, ఇంగ్లీషు కమింగ్ సూన్. సో ఇప్పుడు డిఫాల్ట్గా ఉన్నది తెలుగు. సో దీంట్లో డిఫరెంట్ వాయిసెస్ మీరు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లహరి ఉంది, యంగ్ ఫీమేల్ అండ్ జెన్యున్ వాయిస్. ఆత్మవిశ్వాసం విజయానికి మొదటి మెట్టు. మన సామర్థ్యంపై నమ్మకం ఉంటే ఏ పనైనా సాధించవచ్చు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు సంథింగ్ ఒక మిడిల్ ఏజ్లో ఉన్న మేల్ వాయిస్ కావాలి. సో మిడిల్ ఏజ్డ్ మేల్, డీప్ అండ్ మాడ్యులేటెడ్. వేణుకి ఇది చాలా బాధ కలిగించింది. మన తెలుగు భాషను మనం కాపాడుకోకపోతే అది కనుమరుగైపోతుంది అని అతను ఆలోచించాడు. చూసారా, ఇది మిడిల్ ఏజ్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓల్డ్ మేల్ వాయిస్ కావాలి, డీప్ అండ్ కాన్ఫిడెంట్. సో ఓల్డ్ మేల్ భానుప్రకాష్. నా అనుభవంలో నేను నేర్చుకున్న గొప్ప విషయం ఏమిటంటే ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది, ఆ ధర్మం ఇట్లా ఓడిపోతుంది. మీరు ఏ వాయిస్ కావాలి, లైక్ యంగ్ మేల్ ఆర్ యంగ్ ఫీమేల్ ఆర్ సంథింగ్ కిడ్ రిలేటెడ్ వాయిస్, లేదంటే ఓల్డ్ మ్యాన్, లేకుంటే సంథింగ్ యూనో యూ కెన్ సీ హియర్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఓల్డ్ మ్యాన్ అని, యంగ్ ఫీమేల్ అని, యంగ్ మ్యాన్ అని, అండ్ దాంట్లో కూడా డిఫరెంట్ టోన్స్ మీకు చూడొచ్చు. సో దెర్ ఆర్ మల్టిపుల్ టోన్స్. ఇప్పుడు ఏం చేస్తాం మనం అంటే, జనరల్గా మన దగ్గర కంటెంట్ ఉండాలి కదా. సో కంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే, సో యాక్ట్ లైక్ న్యూస్ రీడర్ అండ్ గివ్ మీ టాప్ ట్రెండింగ్ న్యూస్ ఇన్ తెలుగు. అంటే నేను జస్ట్ కంటెంట్ తీసుకునేటప్పుడే యాక్ట్ లైక్ అని ఇచ్చాను, న్యూస్ రీడర్ లాగా. అంటే మేబీ మీడియా రిలేటెడ్ లాగా నేను వాయిస్ ఇవ్వాలి కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా, సో టాప్ హెడ్లైన్స్, హైతనగర్లో ఘోర రోడ్ ప్రమాదం అనేది జస్ట్ ఇది కాపీ చేస్తాను. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో పేస్ట్ చేసిన తర్వాత మీరు వాయిస్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను అఖిల్ మిడిల్ ఏజ్డ్, లేకుంటే సంథింగ్ ఓకే. సో భానుప్రకాష్ ఓల్డ్ మేల్, ఈ వాయిస్ని సెలెక్ట్ చేస్తున్నా. ఓకేనా, ఈ వాయిస్ సెలెక్ట్ చేశాను అండ్ జనరేట్ ఆడియో. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్. టాప్ హెడ్లైన్స్ 1, హైతనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం. హైదరాబాద్ శివార్లలోని హయత్ నగర్ వద్ద BCM వాహనం
అదుపు తప్పి కారును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు ఓకేనా? ఘటనా సో ఇది స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు ఓల్డ్ మెయిల్ కేసు నమోదు వాయిస్. చేసి సో ఫర్ ఎగ్జాంపుల్ దర్యాప్తు నాకు చేస్తున్నారు. సంథింగ్ యంగ్ ఫిమేల్ వాయిస్ లహరి, ఈ వాయిస్ ని సెలెక్ట్ చేశాను అండ్ దెన్ అగైన్ జనరేట్ ఆడియో. టాప్ హెడ్లైన్స్. 1. హైత్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం. హైదరాబాద్ శివార్లలోని హైత్ సో నగర్ వద్ద ఇలాంటి DC న్యూస్ లాంటివి ఇచ్చినప్పుడు ఈ 1, 2, 3 ఈ ర్యాంకులన్నీ తీసేయాలి కదా. సో ఈ 1, 2, 3 ఉండకూడదు. అంటే మీరు ఎలా రీడ్ చేయాలి న్యూస్ ని అనేది మీరు థింక్ చేసి 1, 2 సార్లు టెస్ట్ చేసి తర్వాత ఎగ్జాక్ట్ గా ఆ ప్రాంప్ట్ ఆ టెక్స్ట్ ని ఇస్తే ఆ టెక్స్ట్ రిలేటెడ్ గా మీకు వాయిస్ అనేది ఇవ్వచ్చు. సో ఇక్కడ వాయిస్ ఇచ్చిన తర్వాత ఈవెన్ యూ కెన్ డౌన్లోడ్ దిస్ వాయిస్. సో see here, ఇక్కడ రైట్ కార్నర్ డౌన్ లో ఈ ఆప్షన్ చూసారా. సో ఇది డౌన్లోడ్ ఆప్షన్, ఇది డౌన్లోడ్ ఆప్షన్. సో దీనిపైన క్లిక్ చేస్తే ఈ వాయిస్ ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు లోకల్ సిస్టమ్కి. సో ఇది ఎందుకు చేస్తున్నాం యాక్చువల్గా, ఈ వాయిస్ ని డౌన్లోడ్ చేసుకొని తర్వాత మనం వీడియో మేకింగ్ చేయడానికి. టాప్ హెడ్లైన్స్. 1. హైత్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం. హైదరాబాద్ శివార్లలోని హైత్ నగర్ వద్ద నేను డౌన్లోడ్ చేసిన వాయిస్ అది. సో అంటే మనం ఇచ్చే కంటెంట్ బట్టి ఉంటుంది. సో ఇచ్చే కంటెంట్ ప్రాపర్గా ఇస్తే అండ్ ఇక్కడ కూడా సెలెక్ట్ చేసే వాయిస్ బట్టి ఉంటుంది. సో ఈ వాయిస్ అనేది ప్రాపర్ వాయిస్, ఏదైనా ఒక్క వాయిస్ని ఫిక్స్ చేసుకొని ఆ రిలేటెడ్ వీడియోస్ చేయడానికి, అంటే ఫస్ట్ కంటెంట్ అనేది టెక్స్ట్ని ఇచ్చి ఒక ఆడియోని జనరేట్ చేస్తున్నాం, ఆడియోని డౌన్లోడ్ చేసుకుని నెక్స్ట్ మీకు కావాల్సిన వీడియోకి ఆ ఆడియోని ఇస్తారు. సో ఇది ఒకటి. సో లేదా డైరెక్ట్ పాడ్కాస్ట్ లాంటివి వాడేటప్పుడు ఈ వాయిస్ని డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు. సో ఇది డ్రీమ్ సింక్. సో ఈ డ్రీమ్ సింక్ టూల్ ఎనీ డౌట్స్? హెడ్లైన్స్ అనేది మీ ఇష్టం. ఇక్కడ నేను జస్ట్ టాప్ హెడ్స్ అని ఇచ్చాను, హెడ్లైన్స్ ఇచ్చాను. దానికి హెడ్లైనా సబ్ లైనా అని ఏం తెలియదు, ఆ టెక్స్ట్ని రీడ్ చేస్తే వెళ్ళిపోతుంది అంతే. ఓకే, ఫైన్. సో సెకండ్ వన్, OpenAI.fm. సో ఇది చాలా పవర్ఫుల్ వన్. నేను చెప్పాను కదా ఈ ఇయరే వచ్చింది. సో OpenAI.fm. See, I'll just copying this. సో ఇది OpenAI.fm, an interactive demo for developers to try. సో దీంట్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ OpenAI.fm అనేది ఇట్స్ లైక్ ఏ ఓపెన్ సోర్స్. మీరు ఎవరైనా డెవలపర్స్ ఉంటే మీరు కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. యూ కెన్ ఆల్సో కాంట్రిబ్యూట్ ద కోడ్, యూ కెన్ ఆల్సో ఎక్స్ప్లోర్ యూనో వాళ్ళు ఏం డెవలప్ చేశారని. ఈ సోర్స్ కోడ్ అంతా గిట్ హబ్లో అవైలబుల్ ఉంది, మీరు ఒకసారి చూడొచ్చు దాన్ని. ఓకే, సో ఇప్పుడు OpenAI.fmలో స్టార్ట్ బిల్డింగ్. సో పైథాన్ డెవలపర్స్ లేకుంటే ఆల్రెడీ ప్రోగ్రామింగ్ స్కిల్ ఐడియా ఉంది, మీరు ఆల్రెడీ ఎక్కడైనా స్టార్టప్స్లో కానీ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తుంటే దీనిపైన క్లిక్ చేసి స్టార్టప్ బిల్డింగ్, దీని platform.openAIకి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, మీ కాంట్రిబ్యూషన్ చేయాలంటే కూడా చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మన పార్ట్ అది కాదు. సో ఇది OpenAI.fm. సో ఈ OpenAI.fmలో యా, సో ఓకే, సో OpenAI.fmలో ఇక్కడ వాయిసెస్ ఉంటాయి అండ్ ఇక్కడ వైబ్స్. సో వైబ్, వాయిస్. సో వాయిస్ ఏ పర్సన్ది కావాలనేది మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేస్తాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఆష్ అండ్ దెన్ ప్లే. Thank you for contacting us. I completely understand your frustration with the canceled flight, and I'm here to help you get rebooked quickly. I just need a few details from your original ఓకే, సో reservation.
ఫర్ like your ఎగ్జాంపుల్ booking అలా confirmation number or pat. Thank you for contacting us. నేను ఇప్పుడు ఈ చూడండి ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ పర్సన్ వాయిస్ ఇచ్చాను బట్ వైబ్ లో రోబోట్ తీసుకుంటున్నా. Greetings, customer. You have selected the option for a sneaker return. Please provide your order number. Thank you. Verifying order. Your return request has సో ఇక్కడ నేను సంథింగ్ మీరు ఫన్నీ వీడియోస్ చేసేటప్పుడు అంటే ఫన్నీ లాగా జస్ట్ సమ్ టెక్స్ట్ చేయాలి అంటే కొంచెం లాఫింగ్ లాగా కొంచెం లైక్ క్రయింగ్ లాగా కొన్ని టైమ్స్ లైక్ సి సంథింగ్ నేను ఇట్లా ఇస్తున్నా మీరు ట్రై చేయాలి డిఫరెంట్ టెక్స్ట్ ఇచ్చి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది వాటిని మీరు డీబగ్ చేయండి ఒకసారి ఇజ్ అని ఇచ్చాను సంథింగ్ కదా. Greetings, customer. You have selected the option for a sneaker return. Please provide your order number. Thank you. Verifying order. ZZZ. Your return request has been processed సో successfully. ఇది జీజీజీ అంటుంది బట్ కొన్ని ఆప్షన్స్ తీసుకుంటే ప్రాపర్గా జిజ్ అని దెన్ లాఫింగ్ లౌడ్ లాఫింగ్ ఇలాంటివి కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మనం స్మైల్ అని ఇస్తే జస్ట్ ఇప్పుడు స్మైల్ అనే రీడ్ చేస్తుంది చూద్దాం. Greetings, customer. You have selected the option for a sneaker return. Please provide your order number. Thank you. Verifying order. Your return request has been processed successfully. సో ఇలాంటి ఇవి మీరు ఎమోజీస్ లాగా ఏమైనా ఇస్తే దాని రిలేటెడ్ కూడా ఈ ఏఐ అనేది వాయిస్ ఇచ్చినప్పుడు ప్రాపర్గా దాన్ని రీడ్ చేసి ఈవెన్ లాఫ్ కానీ లేకుంటే క్రై లాంటివి కానీ జస్ట్ అలాంటి ఎమోజీస్ ఇచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకొని అది బిహేవ్ చేస్తారు. సో అవి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ స్పెసిఫిక్గా అంటే ఓన్లీ జస్ట్ కంటెంట్ని రీడ్ చేయడం కాకుండా కంటెంట్ని వాయిస్ ఇవ్వడం కాకుండా కొన్ని డిఫరెంట్ లైక్ ఎమోజీస్ లైక్ స్మైల్ లేకుంటే సంథింగ్ ఫ్రస్ట్రేషన్ అట్లాంటివి ఇచ్చి చూడండి. సో ఇక్కడ కూడా మీకు ఈ ఆప్షన్స్ వైబ్స్లో కూడా మీరు అది మార్చుకోవచ్చు. సంథింగ్ పేషెంట్ టీచర్ ఇక్కడ చూడండి ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ దట్ సెలెక్ట్ చేస్తాను అండ్ గివ్ మీ టిప్స్ ఫర్ ఫిట్నెస్. సో నేను ఆ వైబ్ సెలెక్ట్ చేశా కాబట్టి ఆ రిలేటెడ్ కంటెంట్ని తీసుకుంటున్నా. సో సంథింగ్ ఈ కంటెంట్ని కాపీ చేసి ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేద్దాం. సో మీరు తెలుగు కూడా తీసుకోవచ్చు. తెలుగు కూడా మనం చూద్దాం. ఇది డిఫాల్ట్గా ఇప్పుడు ఇంగ్లీష్ ఆప్షన్లో ఉంది కదా. సో నేనేం ఫస్ట్ ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ అండ్ దెన్ ఐల్ చేంజ్ దిస్ సేజ్. Top fitness tips for everyone. 1. Start small, stay consistent. Begin with 20 to 30 minutes of walking, stretching, or light exercise daily. సో మీరు చూసారా వాయిస్ పిచ్ ఎట్లా చేంజ్ అయిందో. ఇంతకుముందు ఏదో జస్ట్ ర్యాండమ్గా ఇచ్చింది బట్ ఇక్కడ ఎక్కడ అప్ చేయాలి ఎక్కడ లో చేయాలి అనేది అంటే ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ ఎట్లయితే వాయిస్ అనేది ఇస్తారో ఆ స్టైల్లో ఇస్తుంది. Top fitness tips for everyone. 1. Start small, stay consistent. Begin with 20 to 30 minutes of walking, stretching, or light exercise daily. Consistency is more important than intensity at the beginning. 2. Focus on balanced nutrition. Add more proteins. సో నేను ఇందాక అన్నాను కదా సో ఈ ర్యాంక్స్ తీసేయాలని 1, 2, 3, 4 అనేవి అవి తీసేస్తే కొంచెం ఇంకొంచెం బాగుంటుంది. Top fitness tips for everyone. అంటే మీకు నెంబర్స్ Start కావాలంటే small, పెట్టుకోవచ్చు stay బట్ consistent. జనరల్గా With 20 to 30 minutes of walking, stretching, or light exercise daily.
Consistency is more important than intensity at the beginning. B. Focus on balanced nutrition. Add more సో proteins. ఇట్లా సో ఇది మనం ఇచ్చిన లాంగ్వేజ్ బేస్ చేసుకొని ఇలా ఇస్తుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇదే కంటెంట్ని తెలుగులో అడుగుతున్నా. సో గివ్ మీ సేమ్ కంటెంట్ ఇన్ తెలుగు. సరే ఓకే, నేను ఇక్కడ వరకు జస్ట్ కాపీ చేస్తున్నా. అండ్ సేమ్ సేజ్ ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఫిట్నెస్ చిట్కాలు. 1. చిన్నగా మొదలు పెట్టండి, క్రమంగా కొనసాగించండి. రోజుకి 20-30 నిమిషాల నడక, లైట్ ఎక్సర్సైజ్ లేదా యోగా చేయండి. ప్రారంభంలో ఎక్కువ శ్రమ కంటే నిరంతరత ముఖ్యమైనది. చూసారా ఎంత ప్రాపర్గా, ఎంత క్లియర్గా వస్తుంది తెలుగు వాయిస్ కూడా. ఇక్కడ మనం లాంగ్వేజ్ సెలెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఓపెన్ ఏఐలో ఉన్న అడ్వాంటేజ్ అది. లాంగ్వేజ్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ అదర్ వాయిస్ టూల్స్ ఏవైనా వెళ్తే టెక్స్ట్ టీటీఎస్కి వెళ్తే ప్రతి ఒక్కటి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ లాంగ్వేజ్లో కావాలి. అండ్ దెన్ యూనో వాయిస్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం ముందే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. బట్ ఇక్కడ అవసరం లేదు, మీరు ఇచ్చే టెక్స్ట్ బట్టి ఇమ్మీడియట్గా అదే రీడ్ చేస్తుంది. సో నేను తెలుగులో టెక్స్ట్ ఇస్తే తెలుగులో రీడ్ చేస్తుంది, ఇంగ్లీష్లో ఇస్తే ఇంగ్లీష్లో రీడ్ చేస్తుంది, హిందీలో ఇస్తే ఇంగ్లీష్లో రీడ్ చేస్తుంది. ఓకే, సో OpenAI.fm ఇది అన్లిమిటెడ్ కంటెంట్ ఎంతైనా ఇవ్వచ్చు అండ్ అన్లిమిటెడ్ ఇది. సో మీకేమంటే లైక్ ఫ్రీ క్రెడిట్స్ అట్లాంటివి ఏం అవసరం లేదు. సో కంప్లీట్గా మీరు ఎంత టెక్స్ట్ అయినా ఇచ్చి దాని రిలేటెడ్ మీరు వాయిస్ అనేది జనరేట్ చేయొచ్చు. బట్ డిఫరెంట్ ఆప్షన్స్. రోబోట్ది చెక్ చేయండి. రోబోట్ ఆప్షన్ చాలా బాగుంటుంది, కొన్నిసార్లు ఫన్నీగా ఉంటుంది వాయిస్. వైబ్లోకి వెళ్తే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఫిట్నెస్ చిట్కాలు. ఇప్పుడు చూసారు ఎంత స్లో అయిపోయింది. చిన్నగా మొదలు పెట్టండి, రోజుకి 20-40 నేను నిమిషాల ఫర్ ఎగ్జాంపుల్ నడక, స్పోర్ట్స్ కోర్స్ లైట్ తీసుకుంటున్నా. ఎక్సర్సైజ్ లేదా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఫిట్నెస్ చిట్కాలు. 1. చిన్నగా మొదలు పెట్టండి. సో డ్రామాటిక్. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఫిట్నెస్ చిట్కాలు. చిన్నగా మొదలు పెట్టండి. ఆ వాయిస్ మోడ్యులేషన్ చూసారా ఎంత చేంజ్ అయిపోయిందో. సో ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ దగ్గర పెట్టుకుంటున్నాను, ప్లే చేస్తున్నా. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఓకే, ఫిట్నెస్ సో ఇది సెట్ అయింది వాయిస్. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్, డౌన్లోడ్. సో నేను డౌన్లోడ్ చేశాను. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఫిట్నెస్ చిట్కాలు. ఇప్పుడు నాది చిన్నగా మొదలు పెట్టండి, క్రమంగా కొనసాగించండి. రోజుకు 20 నిమిషాల నడక, లైట్ ఎక్సర్సైజ్ సో ఇది లోకల్ ల్యాప్టాప్లో ప్లే అవుతుంది కదా. సో మీరు ట్రై చేయండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గివ్ మీ షార్ట్ మహాభారత స్టోరీ ఇన్ తెలుగు. సో ఇప్పుడు ఈ వాయిస్ అన్నీ మనము తర్వాత వీడియోస్కి ఎట్లా పెడతాం అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనము ఇవన్నీ నేర్చుకుంటున్నది జస్ట్ వాయిస్ని ఎట్లా క్రియేట్ చేస్తాము అని. ఓకే, లెట్స్ సీ దిస్. కూడా మీరు స్పెసిఫిక్గా కూడా ఇవ్వచ్చు, లైక్ ఓన్లీ అర్జున్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అంటే మీరు ఇచ్చే దాన్ని బట్టి మీరు ఏం ప్రాంప్ట్ ఇస్తారా అనేది దాన్ని బట్టి ఉంటుంది. సో నేను ఇక్కడ సేజ్లో మేబీ డిఫరెంట్ ఆప్షన్ తీసుకుంటున్నా. ఫ్రెండ్లీ ఆప్షన్ తీసుకొని పెడతాం. మహాభారతం సంక్షిప్త కథ. మహాభారతం అనేది భారతదేశంలోని అత్యంత గొప్ప ఇతిహాసాల్లో ఒకటి.
దీన్ని వ్యాస మహర్షి రచించారు. ఈ కథ కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగిన గొప్ప యుద్ధం కురుక్షేత్ర సంగ్రామం చుట్టూ తిరుగుతుంది. సో ఈ వాయిస్ చూడండి, మీరు యూట్యూబ్లో చాలా స్టోరీస్ వినుంటారు, లేకపోతే ఇన్స్టాలో చూసుంటారు. సేమ్ వాయిస్ ఇది. అంటే ఎక్కువ ఓపెన్ ఏఐ అనేది చాలా పాపులర్ ఇప్పుడు. రీసెంట్గా వచ్చినా కూడా చాలా పాపులర్ అయింది. బికాస్ ఇదేంటంటే అన్లిమిటెడ్ అండ్ మీరు అన్లిమిటెడ్ డౌన్లోడ్స్ చేసుకోవచ్చు. మనకు తెలుసు చాట్ జీపీటీ కూడా వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఫ్రమ్ ఓపెన్ ఏఐ కదా. సో అందువల్ల ఇది చాలా పాపులర్ అయింది. సో ఇది ట్రై చేసి చూడండి ఒకసారి, ఈ వాయిస్ ఎట్లా చేయాలనేది మీకు క్లారిటీ వస్తుంది. మహాభారతం సంక్షిప్త కథ. ఓకేనా. సో ఇది ఒక టూల్. సో ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ నౌ. అండ్ నెక్స్ట్ వన్. సో ఓకే, పింగ్ మీ ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్. ఐ సీ సమ్ క్వశ్చన్స్ హియర్. నేను ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను. హౌ మెనీ క్రెడిట్స్ అన్నారు. ఇది అన్లిమిటెడ్, కంప్లీట్లీ ఫ్రీ. అన్లిమిటెడ్, కంప్లీట్లీ ఫ్రీ, అన్లిమిటెడ్ డౌన్లోడ్స్, అన్లిమిటెడ్ కంటెంట్ యూ కెన్ క్రియేట్. అందుకనే నా ఫేవరెట్ ఇది. సో కెన్ చెక్. ఓకే. సో ఇంకొకటి క్లిప్ చాంప్. సో క్లిప్ చాంప్ ఇది మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్. యాక్చువల్గా మైక్రోసాఫ్ట్ కాదు, చెప్తాను దాని గురించి. సో మనకందరికీ మైక్రోసాఫ్ట్ గురించి తెలుసు. ఎక్కడైనా ఏదో ఒకటి టూల్స్ కానీ లేదంటే స్టార్టప్స్ కానీ కొంచెం పాపులర్ అవుతుంది అంటే మైక్రోసాఫ్ట్ ఏం చేస్తుంది, దాన్ని అక్వైర్ చేస్తుంది. సేమ్ ఇది కూడా. సో క్లిప్ చాంప్ యాక్చువల్గా మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ కాదు. ఇది ఒరిజినల్లీ ఫౌండెడ్ ఇన్ ఐ థింక్ 2013 ఆస్ట్రేలియా స్టార్టప్ కంపెనీ డెవలప్ చేసింది ఇది. సో 2021లో మైక్రోసాఫ్ట్ అక్వైర్ చేసింది. అంటే ప్రజెంట్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్. ఓకేనా. సో దీంట్లో వీడియో, ఆడియో అన్ని ఎడిట్ చేయొచ్చు. మీరు సైన్ ఇన్ ఆప్షన్కి వెళ్తే ట్రై ఫర్ ఫ్రీ. ఓకే, ఈ ఆప్షన్ ట్రై ఫర్ ఫ్రీ. సో ఇలా వస్తుంది app.clipchamp.com. ఇది డాష్బోర్డ్. సో ఈ డాష్బోర్డ్లో క్రియేట్ ఏ న్యూ వీడియో, క్రియేట్ ఏ వీడియో విత్ ఏఐ, రికార్డ్ యువర్ సెల్ఫ్. మీరు ట్రైనింగ్స్ కానీ అట్లాంటివి ఇస్తున్నప్పుడు మీరు ఓన్గా రికార్డింగ్ చేయాలన్నా కూడా ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇది టెక్స్ట్ టు స్పీచ్. ఇప్పుడు మనం టీటీఎస్లో ఉన్నాం కాబట్టి టెక్స్ట్ టు స్పీచ్ ఇది తీసుకుంటున్నాను. ట్రై ఇట్. సో దీంట్లో మీరు లెఫ్ట్ సైడ్ డౌన్లోకి వెళ్తే క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది, టెక్స్ట్ టు స్పీచ్. దీనిపైన క్లిక్ చేస్తాం. ఇది కూడా ఇంకా ఏమంటారు, అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండదు, బట్ ఓకే, బట్ టైం టేకింగ్. OpenAI.fm లాగా అంత సూపర్ స్పీడ్ అయితే ఉండదు, బట్ ఓకే. సో ఇప్పుడు మీకు లాంగ్వేజ్ నేను ఇందాక అన్నాను కదా. సో OpenAI.fmలో లాంగ్వేజ్ సెలెక్షన్ ఏం అవసరం లేదు. జస్ట్ మీరు ఇచ్చే కంటెంట్ని బట్టి డిఫాల్ట్గా అదే చేంజ్ చేస్తుంది. బట్ ఇక్కడ అలా కాదనమాట. సో లాంగ్వేజ్ ఆప్షన్ మనం తీసుకోవాలి. సో లాంగ్వేజ్ ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీషు. అండ్ వాయిస్, ఇక్కడ ఒక వాయిస్ వచ్చింది. నాకు లాంగ్వేజెస్ చేంజ్ చేయాలనుకుంటే యూ కెన్ సీ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇక్కడ రైట్ సైడ్లో. అండ్ వాయిసెస్ కూడా మీకు ఏ వాయిస్ కావాలనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ వాయిస్ ఏదో ఉంది కదా, ఇది మనం విందాం ఒకసారి. Choose from a variety of voices to help you create a story worth sharing. సో ఇది ఒక వాయిస్ ఇచ్చింది. మేబీ నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఉందేమో చూద్దాం. తెలుగు అని టైప్ చేస్తున్నా. తెలుగు ఇండియా ఉంది, బట్ తెలుగు ఇండియా రిలేటెడ్ వాయిసెస్ మేబీ తెలుగు అని టైప్ చేస్తున్నా. ఇక్కడ లేదు, తెలుగు లేదు. సో మేబీ ఇండియన్ రిలేటెడ్ తీసుకోవచ్చు. సో సంథింగ్ ఆర్తి ఇండియా, ఇండిక్. ఓకే, సో జస్ట్ హియర్ దిస్ వాయిస్. భాగస్వామ్యం చేయడానికి విలువైన కథను సృష్టించడంలో ఓకే, సో ఆ వాయిస్ ఎలా ఉందో మనకు అర్థమైంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, సేమ్ థింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను
ఈ మహాభారతం స్టోరీని కాపీ చేస్తున్నా. అండ్ దెన్ ఇక్కడ చూడండి బాటంలో టెక్స్ట్ అనేది ఉంది కదా, సో ఈ టెక్స్ట్ దగ్గర పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ప్లే ఏరియా, ఈ ప్లే పైన క్లిక్ చేస్తే మనం ఇచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో దాని వాయిస్ అనేది ఇక్కడ వస్తుంది. మహాభారతం సంక్షిప్త కథ. మహాభారతం అనేది భారతదేశంలోని అత్యంత గొప్ప ఇతిహాసాల్లో ఒకటి. దీన్ని వ్యాస మహర్షి రచించారు. ఈ కథ కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగిన గొప్ప యుద్ధం కురుక్షేత్ర సంగ్రామం చుట్టూ తిరుగుతుంది. ఓకే, సో దీన్ని మళ్ళీ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎక్స్పోర్ట్ అంటే డౌన్లోడ్ అనమాట. సో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వాయిస్ని. సో మీరు లైక్ దేంట్లో అంటే మీరు వీడియో క్వాలిటీ అనేది ఎలా కావాలి అనే దాన్ని బట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 1080p HD హై క్వాలిటీలో డౌన్లోడ్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ అయిపోయింది. ఇది MP4. మహాభారతం సంక్షిప్త కథ. మహాభారతం అనేది భారతదేశంలోని అత్యంత గొప్ప ఇతిహాసాల్లో ఒకటి. దీన్ని వ్యాస మహర్షి రచించారు. సో చూడండి ఈ వాయిస్ ఇది యాక్చువల్గా ఈ టూల్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్. సో మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ కాబట్టి సింపుల్గా మనం బిలీవ్ అవ్వచ్చు, అంటే ఇది ఒక బిగ్ కంపెనీ కాబట్టి. బట్ స్టిల్ ఇది యాక్చువల్గా ఒరిజినల్ ప్రోడక్ట్ వాళ్ళది కాదు. సో స్టార్టప్స్ నుంచి వీళ్ళు అక్వైర్ చేసింది. ఓకే, బట్ డిఫరెంట్ ఆప్షన్స్ మీరు ట్రై చేయొచ్చు దీంట్లో. ఈవెన్ వీడియో క్రియేషన్స్ కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మనం ఓన్లీ ఇప్పుడు టెక్స్ట్ TTS పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఈ సెషన్లో. సో ఇది క్లియర్ అనుకుంటాను. సో క్లిప్ చాంప్, ఎనీ డౌట్స్? మోస్ట్లీ అన్ని మొబైల్లో కూడా వర్క్ చేయొచ్చు, మీరు మొబైల్లో కూడా వర్క్ అవుతాయి. సో వీడియో ఎడిటింగ్ గురించి ఈరోజు మనం మాట్లాడట్లేదు, ఓన్లీ TTSఏ మాట్లాడుతున్నాం. ఓకేనా? సో మనకి ఇంకా ఉన్నాయి సెషన్స్, మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వన్ దేశీ వోకల్. నేను చెప్పాను దేశీ వోకల్ అనేది యాక్చువల్గా పెయిడ్, బట్ మీరు రీజనల్ లాంగ్వేజెస్ పైన కానీ మోర్ ఫోకస్ చేస్తే ఇది చాలా బెస్ట్ టూలు. కాకుంటే పెయిడ్ వర్షన్ తీసుకోవాలి. అంటే ఫ్రీ అనేది ఈవెన్ కొన్ని క్రెడిట్స్ కూడా ఉండవు. సో ఇక్కడ కూడా సేమ్ లైక్ గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ. అంటే ఫస్ట్ టైం మనము మన మెయిల్ ఐడితో లాగిన్ అవుతాం. సో మీకు అది జస్ట్ గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అంటేనే దానిపైన క్లిక్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి డిఫాల్ట్గా క్రెడిట్స్ 0 అని చూపిస్తుంది. సో దీంట్లో క్రియేట్ ఆప్షన్ ఉంటుంది. సో క్రియేట్ ఆప్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హిందీలో ఉంది. किसी व्यक्ति को वीडियो में व्यस्त रखने के लिए एंकर సో చేంజ్ వాయిస్కి వెళ్తే చేంజ్ వాయిస్లోకి వెళ్ళి మీరు లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుగు కావాలి. సో ఇది ఏమంటే లైక్ రీజనల్ లాంగ్వేజెస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ప్రొఫెషనల్గా మీరు చేయాలి అనుకున్నప్పుడు దీన్ని పర్చేస్ చేసి చేసుకోవచ్చు. సో నేను తెలుగు ఇచ్చాను. అండ్ దెన్ విల్ సీ ఉషా వాయిస్ విందాము. హాయ్, మీ అందరికీ కలవతి బాడీ స్టైల్లో స్వాగతం. ప్రతి మాటలో కాస్త హాస్యం, చాలా స్టైల్తో. మోహన్ వాయిస్. మీ రోజువారీ అవసరాల కోసం దేశీ వోకల్ యొక్క నమ్మదగిన వాయిస్. ఓకే, సో మీరు ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ దిస్ వాయిస్ అని సెలెక్ట్ చేశాను. మనం ఇక్కడ కంటెంట్ ఇస్తాం, బట్ క్రెడిట్స్ రిక్వైర్డ్ అనమాట. చూడండి, సో ఇక్కడ కంటెంట్ ఇస్తే జనరేట్ అని చేస్తే ఇది కూడా డిఫాల్ట్గా 5000. మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు చూడండి అన్ని టూల్స్ చూస్తే మీకే ఒక క్లారిటీ వస్తుంది ఏ టూల్ అనేది బెస్ట్ టూల్ అనేది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి ఎంత కంటెంట్ ఇచ్చాను, బట్ స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్. కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఈ టూల్స్ అన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కదా. బట్ దేశీ వోకల్ అనేది స్పెసిఫిక్గా రీజనల్ లాంగ్వేజెస్ పైన కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది.
సో ఒకసారి దెన్ అంటే ఇన్ కేస్ మీరు పెయిడ్ యాప్ తీసుకోవాలనుకుంటే ట్రై చేయొచ్చు, ఫ్రీ దాంట్లో అయితే రాదు. అండ్ 11 ల్యాబ్స్ ఇది కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఈవెన్ గూగుల్లో 11 ల్యాబ్స్ అని కొట్టినా వస్తుంది. ఓకే, సో 11 ల్యాబ్స్ అంటే డిఫాల్ట్గా దీనికి రీడైరెక్ట్ అవుతుంది 11labs.io. ఇంటర్నెట్ నాట్ గుడ్. ఓకే ఫైన్. సో ఇక్కడ చూడండి గెట్ స్టార్టెడ్ ఫ్రీ. సో దీనిపైన క్లిక్ చేసి సేమ్ లాగిన్ చేస్తారు మీ మెయిల్ ఐడితో. అండ్ దెన్ యూ కెన్ సీ హియర్ అంటే ఆడియో బుక్స్ జనరేట్ చేయాలనుకున్నా, ఇన్స్టంట్ స్పీచ్ జనరేట్ చేయాలన్నా, పాడ్కాస్ట్ ఇందాక మనం అనుకున్నాం కదా. సో యాక్చువల్గా ఈ టీటీఎస్ మోడల్స్ ఎందుకు వాడతాం జనరల్గా అంటే ఇన్స్టంట్ స్పీచ్కి, ఆడియో బుక్స్ జనరేట్కి. సో ఎవరైనా ఆడియో బుక్స్ ఏదైనా యాప్స్ వింటున్నారా? కుకు ఎఫ్ఎం విని ఉంటారు చాలామంది కదా. కుకు ఎఫ్ఎం ఆడియో బుక్స్ ఓన్లీ ఆడియోనే ఉంటుంది. అఫ్ కోర్స్ వాళ్ళు కొన్ని స్టోరీస్ అయితే ఏ వాయిస్ ఇచ్చారు, బట్ కొన్ని స్టోరీస్ ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్ వాయిస్ ఇచ్చారు. మీరు కుకు ఎఫ్ఎంలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. కొన్ని అంటే పాపులర్ స్టోరీస్ అన్ని కొన్ని అంటే వాళ్ళు ఇచ్చిన వాయిసెస్ ఇన్ఫ్లుయెన్సర్ లైక్ యూట్యూబ్లో ఉన్న వాళ్ళ వాయిసెస్ ఇచ్చారు. బట్ కొన్ని వాయిసెస్ మాత్రం కంప్లీట్గా ఏ వాయిస్ లేదు. ఓకే, సో ఇది ఆడియో బుక్స్ అండ్ కన్వర్జేషన్స్, పాడ్కాస్ట్. సో పాడ్కాస్ట్ ఇప్పుడు చాలా పాపులర్ అవుతుంది. మనం పాడ్కాస్ట్ చూద్దాం. అంటే ఫస్ట్ ఇవన్నీ మీకు ఐడియా ఉంటే వాయిస్ జనరేట్ చేయడం మళ్ళీ నేను చెప్పను. సో డైరెక్ట్గా మనం ఆప్షన్లోకి వెళ్తాం. సో ఈ వాయిస్ తీసుకొని ఆ ఆప్షన్ ఎట్లా చేస్తామనేది చూస్తాం. సో ఇవన్నీ ఆప్షన్స్ అనేది జనరల్గా చూడొచ్చు ఇక్కడ. సో దీంట్లో టెక్స్ట్ టు స్పీచ్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, నేను మళ్ళీ మహాభారతం స్టోరీని కాపీ చేస్తున్నాను. సో దీంట్లో కూడా క్రెడిట్స్ ఉంటాయి. సో 9,970 క్రెడిట్స్, యాక్చువల్గా 1000 క్రెడిట్స్ వస్తుంది. సో నేను ఆల్రెడీ వాయిస్ని ఇది పెట్టాను. మీరు వాయిసెస్ ఏమైనా కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మేబీ నేను ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వాయిస్ చెక్ చేస్తున్నా. తెలుగు లేదు, సో మేబీ ఇండియా. విక్రమ్ వాయిస్. దెన్ జనరేట్ వాయిస్, జనరేట్ స్పీచ్. మహాభారత్ని సంక్షిప్త కథ. మహాభారతం అనేది భారతదేశంలోని అత్యంత గొప్ప ఇతిహాసాలు ఒకటి. దీన్ని వ్యాస్ మహర్షి రచించారు. సో చూడండి వాయిస్ అంత ప్రాపర్గా తెలుగుకి రాలేదు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ కానీ కాపీ చేశాను అనుకోండి. సో అందుకే మీరు రీజనల్ది చేసేటప్పుడు ప్రాపర్గా చెక్ చేసి చూడండి ఏది పర్ఫెక్ట్ వాయిస్ ఇస్తుంది, ఏది బాగుంది అనేది. దాన్ని బట్టి మీరు ఇవ్వచ్చు. బట్ ఇది కూడా చాలా ఫేమస్ టూలే. అంటే అది ఫేమస్ అయితే నాకేంటని అనుకోకండి, జనరల్గా చెప్తున్నా. ఇది రెగ్యులర్ యూసేజ్ టూలే. సో Top fitness tips for everyone. 1. Start small. Stay. ఓకే, మేబీ నేను ఈ వాయిస్ ఇద్దాం అనుకుంటున్నాను. Top fitness tips for everyone. 1. ఏంటి సేమ్ వాయిస్ వస్తుందా? యా, నౌ ఇట్స్ సెలెక్టెడ్. Top fitness tips for everyone. 1. Start small, stay consistent. సో ఇక్కడ మీకు ఈవెన్ స్పీడ్ వాయిస్ కావాలన్నా స్పీడ్, స్లో కావాలన్నా స్లో, అండ్ ఇవన్నీ స్టెబిలిటీ, సిమిలారిటీ ఇవి కూడా సెలెక్ట్ చేయొచ్చు. Begin with 20 to 30 minutes of walking, stretching, or light exercise daily. Consistency is more important than intensity at the beginning. చూసారు, ఇది బాగా వస్తుంది ఇప్పుడు కదా. సో ఫాస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫాస్టర్ పెట్టాను.
and generate. Top fitness tips for everyone. 1. Start small, stay consistent. Begin with So there is an option called download. ఈ డౌన్లోడ్కి వెళ్ళి ఇది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది 11 ల్యాబ్స్. వేవల్ కూడా లైక్ కైండ్ ఆఫ్ దేశీ వోకల్ లాగానే ఇది కూడా అంత పెయిడ్ వర్షనే ఉంటుంది జనరల్గా, బట్ యూ కెన్ చెక్ వేవల్ ఏఐ. సో సైన్ అప్ ఆర్ లాగిన్. అసలు డైరెక్ట్ లాగిన్కి వెళ్ళిపోవచ్చు. మీరు లాగిన్లోకి వెళ్తే అది అక్కడ ఉన్న ఈమెయిల్ ఐడిని తీసుకొని అడుగుతుంది. సో సేమ్ థింగ్ ఇక్కడ మీరు జనరల్గా టెక్స్ట్ ఇచ్చి జనరేట్ చేస్తారు, వాయిస్ని జనరేట్ చేస్తారు. సో ఇవి ఆప్షన్స్, బట్ దీంట్లో కూడా 14 క్రెడిట్సే ఉంటాయి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాంట్లో మీకే అర్థమైంటుంది ఏది బెస్ట్ అని కదా. సో 2 టూల్స్, ఒకటి ఓపెన్ ఏఐ ఒకటి, అండ్ దెన్ క్లిప్ చాంప్. ఈ రెండు కొంచెం బాగున్నాయి కదా. సో క్రెడిట్స్ అన్నీ మీకు చూస్తే అర్థమవుతుంది. సో కొన్ని డైలీ క్రెడిట్స్ ఉంటాయి, కొన్ని ఏమో 1 టైం క్రెడిట్స్ ఉంటాయి, అండ్ కొన్ని ఏమో మీరు ఈ లింక్స్ని రెఫర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ క్రెడిట్స్ అవుతుంటాయి, అంటే ఇంకా కొన్ని పాయింట్స్ యాడ్ అవుతుంటాయి, కొన్ని క్రెడిట్స్ యాడ్ అవుతుంటాయి. సో బట్ అది టూల్ టు టూల్ డిఫరెంట్ ఉంటుంది. సో ఒకసారి మీరు చెక్ చేయండి, దానికి మీకు క్లారిటీ వస్తుంది. సో వాయిస్ జనరేషన్ టూల్స్ క్లియర్, రైట్? Yes or no? If it is clear, just type C here. Awesome. Okay. So let me just unmute everyone. If you have questions, then we'll discuss. Let me stop my sharing. Okay. I'll also stop recording.